ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజారెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా రాజారెడ్డి కూతుర్లు వారి కుటుంబ సభ్యులు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద గల మీన్స్ మెంటల్ హెల్త్ కేర్ హోంలో ఉన్న మానసిక వ్యాధిగ్రస్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం వారికి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడం ఒక విధంగా మాధవ సేవ అని తెలిపారు. మా నాన్న వర్ధంతి సందర్భంగా వీరికి సాయం చేయడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. మీన్స్ హెల్త్ కేర్ హోం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హోమ్ కేర్ నిర్వాహకులు జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ రాజారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీన్స్ మెంటల్ హెల్త్ కేర్ హోంకు సాయం చేసేవారని తెలిపారు. ఇప్పుడు వారి వర్ధంతిని హోంలో జరుపుకోవడం ఒకంత బాధాకరమని వారు ఈ విధంగా కూడా మాకు సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోమ్ కేర్లో ఉండే మానసిక వ్యాధిగ్రస్తులు సిబ్బంది రాజారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. చాలా లేట్ అయిందండి. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ అందరికీ నమస్తే అబ్బాలో తీసుకొచ్చి రండి ఇట్లా నిల్చోండి. ఇట్లా మాట్లాడిపోతాయింది శిరీష తీసుకోపోరా దీని మీద చెప్పేసి అని అది కంటిన్యూ స్టార్టింగ్ మేడం ఈరోజు ప్రియతమ నాయకుడు బండారు రాజారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మాకు ఆరపడుతూ చివరి వరకు మాతో ఉండి సేవ చేస్తూ చివరికి మరి వాళ్ళ కుటుంబాన్ని మరి గుర్తుపెట్టుకొని మమ్మల్ని మర్చిపోకుండా సేవలో కంటిన్యూ చేస్తున్నట్టు వాళ్ళకి సంస్థ తరఫున అందరి తరఫున నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఇదే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ ప్రజలకు సేవ చేసి నేను అందరికీ ఏర్పాటు చేయాలని మేము ముందుకు పోతున్నప్పుడు నాకు బలంగా మరి వచ్చిన కుటుంబానికి మరి ఇంకా ప్రజలకు దీన్ని ఇంకా గొప్పగా చేసి సర్వీసులు చేసి అందరూ మరి సహాయం చేసే చేతులు కలిసి రావాలని మీ అందరికీ మరి చేస్తాను. తొలి వర్ధంతి సందర్భంగా మీన్స్ వాళ్ళకి పేదలు ఇలాంటి వాళ్ళకు ఫుడ్ డొనేషన్ చేయాలని అనుకున్నాము. అందుకని ఫుడ్ డొనేట్ చేయడానికి వచ్చాము.